ఈరోజు అమలవుతుందని చూస్తే ఎక్కడ కూడా అమలు కావడం లేదు. అందుకు ప్రధానంగా పాలక పార్టీగా ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలే ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా పరిపాలించినాయి. ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు. రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలను కూడా ధ్వంసం చేస్తూ తమ యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. ప్రజల మీద ప్రతిరోజు నిత్యం నిర్బంధపూరితమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ నిర్బంధపూరిత పరిపాలన నుండి ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలు కోరుకుంటున్నారు. వాస్తవంగా స్వాతంత్రం వచ్చింది అని ఈ యొక్క పాలక పక్షాలు చెప్తున్నాయి తప్ప ప్రజలకు ఎక్కడ స్వాతంత్రం వచ్చింది? ఈరోజు ప్రజలు అనేక కష్ట నష్టాలు, అనేక ఇబ్బందులు ఉన్నారు. ఇవాళ రాజ్యాంగపరంగా రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను కూడా అనుభవించలేని పరిస్థితి ఉంది. హక్కులను కూడా అణిచివేస్తూ ఇవాళ వివక్షపూరిత దోపిడీ అణిచివేతతో కూడినటువంటి పాలన కొనసాగిస్తూ ఉన్నాయి పాలక పార్టీలు. కాబట్టి ఇప్పటికైనా ఈ దేశంలో ప్రజలు ఏకోన్ముఖంగా రాజ్యాంగం పట్ల, లేకపోతే ప్రజాస్వామిక వ్యవస్థల పట్ల ఒక అధ్యయనం చేసి మేధావులు, విద్యార్థులు, అనేక రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రజా ఉద్యమాలకు పూనుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక పాలనను పునరుద్ధరించుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. జై భీమ్.